అమ్మా మటన్ టేబుల్ మీద పెట్టాను. సరేరా. నేను స్నానం చేసి వస్తాను. టిఫిన్ రెడీ చేయమ్మా. ఏంట్రా? వాడితే ఎంత మటన్ తీసుకురమ్మన్నావు? దేనికి చెప్పమ్మా. వాడు తీసుకొచ్చాడుగా, ఇంకేంటి? ఎంత కొనుక్కురమ్మన్నావు? ఇప్పుడు ఏమంటావు? 1 కిలోగా తెమ్మన్నావు. అవును. వాడు ఎంత తీసుకొచ్చాడు తెలుసా? ఎంత? 30 కిలో తీసుకొచ్చాడు వాడు. నీకెలా తెలుసు? కొట్టుకెళ్ళి తూకమే చూసా. పొగరెక్కిందిరా నీకు. సంపాదిస్తున్నానని పొగరు. నా కొడుకు సంపాదిస్తాడురా, నీకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. కానీ నీలాగా ఇలా నీచంగా ఏది చేయడు. ఏంట్రా, నేను ప్రాణాలతో ఉన్నప్పుడే వాడిని ఇంత నీచంగా చూస్తున్నావే. రేపు నేను లేకపోతే చెప్పోరా, పోరా ఇక్కడి నుంచి. ఎందుకంత నెగటివ్ గా ఆలోచిస్తున్నా? ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని ఎప్పుడూ సమానంగానే చూసుకుంటారు. అలా చేయకపోతే వాళ్ళ మనసులు గాయపడతాయి. అది తెలుసుకోకుండా మీరిద్దరూ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నారు. నేను గొడవ పెట్టుకుంటున్నానా? చేసేదంతా వాడే. ఎప్పుడు చూసినా నా గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. అతను నీకంటే చిన్నవాడు, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి. ఏంటి చిన్నోడు చిన్నోడు? చెట్టంత ఎదిగాడు. కోప్పడకు. నీకు తమ్ముడు ఒకడు ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావు. నాకు తాతయ్య తప్ప ఇంకెవ్వరూ లేరని నేను బాధపడుతున్నా. ముందు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో. కోపంతో నిద్ర లేచేవాడు నష్టపోయి పడుకుంటాడు అని చెప్తారు. అది సరే, మీ మేనత్త పెళ్లికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నా? నేనేం చేయాలి? అది కాదు, మీ తమ్ముడు పెళ్లి ఖర్చంతా భరిస్తున్నాడు. నీ వంతు నువ్వేదో చేయాలి కదా. ఇదిగో, ఇది నువ్విచ్చినట్టుగా మీ అత్తయ్యకిచ్చే. అయ్యో వద్దు. ఏంటి, సెల్ఫ్ రెస్పెక్టా? ఇది నేను తీసుకెళ్ళిస్తే ఎక్కడ దొంగలించి తెచ్చావంటారు. అందుకే వద్దు. దీన్ని ఎందుకు చేతిలో పట్టుకున్నావు? లోపల పెట్టు. రూమ్ లో పెట్టాలా? వెళ్ళరా. ఏంటి మామయ్య? నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది? చెప్తాను, లోపలికి రా. సరే పదండి. ఏమైంది మామయ్య? చూసావా, నేను చెప్పినట్టుగానే జరిగింది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చూడండి, టెన్షన్ అవ్వకండి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. గాంధీ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడేం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. సరే, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను, భయపడకండి. ఏం బాబు? రెడీ అవుతున్నాను. మీరు వెళ్ళండి. మామయ్య, మీరు మండపానికి వెళ్ళండి, నేను చూసుకుంటానుగా. పిలుస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి.